వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. బుట్టాయిగూడెం మండలం అచ్చియపాలెం గ్రామంలో శ్రీ 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 గంగానమ్మ తల్లి మరియు పోతురాజుల ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. కేఆర్ పురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా మంజూరు చేసిన 5 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు తెల్ల రంగారావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సాంప్రదాయ గిరిజన సంస్కృతులు మరుగుపడకూడదని విశాఖ మన్యం పాడేరుకు చెందిన వనవాసి కళ్యాణ ఆశ్రమం వారు విగ్రహాలను సమకూర్చగా వంకాయల సత్యనారాయణ, కొమరం కుమార్, తెల్లం పెంటారావు, వేసా చిట్టిబాబు, చీదరాల సత్యబాబు, లీలారాణి తదితరులు దాతలు విగ్రహాలను మకర తోరణం, ఆలయంలో హుండీ, గంట, మరికొన్ని ఆలయంలో అవసరమైన వస్తువులను సమకూర్చారు. ఈ ఆలయ ప్రతిష్టకు సీతారామాంజనేయులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నుంచి ఇక్కడ అమ్మవారు వెళ్తడం జరిగింది. ఎవరు కోరుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారు వెంటనే తక్షణమే తీర్చుదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ విశేషంగా వివిధ గ్రామాల నుంచి, చుట్టుపక్కల వివిధ పంచాయతీల నుంచి కూడా విశేషంగా భక్తులందరూ వచ్చి ఈ యొక్క అమ్మవారి కోరిన కోరికలన్నీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో భక్తులందరూ వస్తడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిమ్మలగూడెం వాస్తవ్యులు వెచ్చ చిట్టిబాబు గారు మకర తోరణాన్ని ఇవ్వడం జరిగింది. సత్యబాబు బ్రదర్స్ హుండీని ఇవ్వడం జరిగింది. అలాగే లీలారాణి గారు అమ్మవారి గంట బహుకరించారు. సత్యబాబు గారు స్వామివారికి అద్దాన్ని సమర్పించారు. వెచ్చ మోహన్ గారు కాని లైటు, అలాగా భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడ కానుకలు సమర్పించారు. వారందరినీ కూడా అమ్మవారు కరుణా కటాక్షాలతో కాపాడి కంటికి రెప్పలా కాపాడుదని కోరుకుంటున్నాం. జై శ్రీ ప్లస్ వారందరూ కూడా ఆలయ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. గిరిజన సాంప్రదాయాలతోటి మరి క్రీస్తుపురం నుండి మా గ్రామ దేవతకి జాతర జరిపేవాళ్ళం. అప్పటి నుండి రాను రాను మా సంప్రదాయాలన్నీ అట్టడిగిపోతున్నాయని మర్చిపోతున్న ఉద్దేశంతో ఐటీడీ సహాయకారంతో 5 లక్షలతోటి గుడి నిర్మించి ఈరోజు గంగానమ్మ తల్లిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఎందరో దాతలు ఈ గంగానమ్మ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చున్నారు. వారి కుటుంబాలకు గంగానమ్మ తల్లి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళు వైద్యాశీలతోటి ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ మరి గ్రామ ప్రజల తరఫున అచ్చిపాలెం సర్పంచ్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి జాతర జరుపుతామని, మరి సంక్రాంతి సంబరాలు మా గ్రామంలో సక్రమంగా జరుపుతున్నాం. ఆ కార్యక్రమంతో పాటు గంగానమ్మని కొలుస్తామని సభాముఖంగా అందరికీ మేము వనవాసి కళ్యాణాశ్రమాన్ని, అఖిల భారత వనవాసి కళ్యాణాశ్రమాన్ని గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల కోసం, గిరిజనుల యొక్క సర్వాంగీణ వికాసం కొరకు పనిచేసే ఈ గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థ ద్వారా గిరిజన గ్రామాల్లో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే మన కట్టుబడులు, మన పండుగలు, పబ్బాలు ఇది మర్చిపోకుండా ఉండడానికి గిరిజనులకి వాళ్ళకి సహకారం చేస్తూ విగ్రహాలు ఇప్పించడం ఒక పని. మిగతా సేవా కార్యక్రమంలో భాగంగా విగ్రహాలు ఇచ్చే పని కూడా ఉంది. ఏ గిరిజన గ్రామం అయితే దేవాలయాలు నిర్మాణం చేసుకుని ఉందో అటువంటి గిరిజన గ్రామాలని మేము గుర్తించి ఆ గ్రామాలకి విగ్రహాలు ఇప్పించడం, ఆ గ్రామంలో మన గిరిజన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకుండా ఉండేలాగా కాపాడే విధంగా వాళ్ళని మోటివేషన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఇదే పాడేరు, అరకు ఏజెన్సీ గ్రామాల్లో అయితే 200 గ్రామాల పైగా మేము ఇలా గిరిజన గ్రామాలకి విగ్రహాలు ఇప్పించి మరుగున పడినటువంటి గిరిజన సంస్కృతిని మళ్ళీ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఏలూరు జిల్లాలో కూడా బుట్టాయిగూడెం మండల పరిధిలో గత సంవత్సరం కంట్రికగూడెం గ్రామంలో రామాలయానికి విగ్రహాలు ఇచ్చాము. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుల వారు మాననీయ శ్రీ సీతారామాంజనేయులు గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క ప్రయత్నంతో మన అచ్చిపాలెం గ్రామంలో ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చింతలగూడెంలో కూడా ఇవ్వబోతున్నాము. వీటన్నింటికి మా జిల్లా అధ్యక్షులు
వనవాసి కళ్యాణాశ్రమం ఏలూరు జిల్లా అధ్యక్షులు రామాంజనేయుడు గారి సహాయ సహకారాలతో వారి యొక్క ప్రయత్నంతో ఈ యొక్క కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి కొరకు ప్రయత్నం జరుగుతుంది. ఇది ఇంకా కొనసాగించడానికి అనేక ప్రయత్నం చేస్తాం. దీనికి మేము ప్రజల యొక్క సహకారం కూడా తీసుకుని ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.